గతం ఒక అనుభవం అయితే వర్తమానం విశేషమైనది ఎందుకంటే అది భవిష్యత్తుకు పునాది. గతం ఇచ్చిన అనుభవాలతో భవిష్యత్తు ఇచ్చే ఆశలతో కొత్త సంవత్సరం మొదలవ్వాలని ఆశిస్తూ ప్రేక్షకులకు, వీక్షకులకు, రాజకీయ నేతలకు, అధికారులకు, పోలీస్ అధికారులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జేకేజే న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదు. సజ్జనార్ నగరంలో 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాలను న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించండి. కొత్త సంవత్సర వేడుకలను మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో క్షేమంగా జరుపుకోవాలని కోరుతున్నాం. సజ్జనార్ అదేవిధంగా సుబేదార్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్ నూతన సంవత్సర సందర్భంగా తన సిబ్బందితో కలిసి అదాలత్ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు తనిఖీలు, వాహన తనిఖీ చేపట్టారు. ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను.